హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న సండే కదండి. సండే ఏమో ఏదైనా రివర్ దగ్గరికి వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. రివర్ అంటే ఇక్కడ ఉన్నది అయితే మాకు దగ్గర అయితే కేరళ అండి. కేరళ ఇక్కడ నుంచి మేము వెళ్ళేదానికి 2 hours అనమాట. ట్రాఫిక్ వల్ల 2 hours అయ్యింది, లేకపోతే 1.5 hour పట్టు సరిపోద్ది. కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అంతే. అయితే మేము పరప్ప పరప్పర రివర్ పాయింట్కి బయలుదేరామండి. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ పెట్టాను, అదే ఆ రివర్ నేము అదండి. మా ఇంటి నుంచి అయితే 2 hours అండి, 56 కిలోమీటర్స్ అనమాట. మేమేమో రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. 56 కిలోమీటర్స్ కదండి, అప్ అండ్ డౌన్ రెండు వైపులు బుక్ చేసుకున్నాము. మార్నింగ్ ఏమో 10:30, మళ్ళీ తర్వాత రిటర్న్ ఏమో 3 o'clockకి ఇంటి దగ్గర దించేటట్టు ఉండాలని బుక్ చేసుకున్నాము. 2000 అండి. అంటే బోత్ సైడ్స్, ఇటు నుంచి 1000 రూపీస్, అటు నుంచి 1000 రూపీస్. నాకు పర్లేదు, బాగానే అనిపించింది. ఎందుకంటే మేము పొలాచి వెళ్ళినప్పుడు కూడా అలానే అయ్యింది. కాబట్టి ఇంకా దగ్గర పొలాచి అనేది, దానికి అంత అయింది. ఇప్పుడు పర్వాలేదు అనిపించింది నాకు. 2000 అనమాట. తర్వాత స్టార్ట్ అయిపోయామండి మేమైతే రివర్ దగ్గరికి. దగ్గరండి, ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ నుంచి ఇటువైపు ఏమో కోయంబత్తూరు, అటు సైడ్ కేరళ, అంతే. చాలా దగ్గర, 1 hour అనమాట. ఇది పడవాయిల్ అండి. పడవాయిల్ దగ్గర, కేరళలో పడవాయిల్ దగ్గర ఈ రివర్ అనేది ఉంది. 6 తర్వాత అలవ్ లేదండి, ఎందుకంటే యానిమల్స్ అవి వచ్చేస్తాయి అంట, ఎలిఫెంట్స్ అవి ఉంటాయంట, అవి వచ్చేస్తే అలవ్ చేయరు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందుగానే రండి. కొంచెం తొందరగా వచ్చి కొంచెం తొందరగా వెళ్ళిపోయేటట్టు చూసుకోండి ఎవరైనా సరే. చూడండి, చుట్టూ చూసినట్టయితే ఎక్కడ చూసినా అరటి తోటలు, కొబ్బరి చెట్లే ఉంటాయండి. ఇదిగోండి వచ్చేసాం కదా, ఇదేనండి చెక్ పోస్ట్. ఇదండి, ఇక్కడ నుంచేనండి ఈ చెక్ పోస్ట్. అటువైపు గేటు కేరళ, ఇటువైపు ఏమో కోయంబత్తూర్ అనమాట. అలా ఇదిగోండి, ఇదే చెక్ పోస్ట్ అనమాట, ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ అటువైపు అది మధ్యలో గేట్ ఉంటుందండి. ఆ గేట్ అటువైపు ఏమో కేరళ, ఇటు సైడ్ ఏమో కోయంబత్తూరు, అంతే. ఇక 2 hours పట్టిందండి జర్నీ అయితే మాత్రం మాకు. అంటే అటు అలా వెళ్తున్న వాళ్ళది ఇక కొండలు కదండి మొత్తం, దానివల్ల మాకు సిగ్నల్ రాలేదనమాట. సిగ్నల్ రాకపోవడం, లొకేషన్ అనేది కరెక్ట్ తెలియలేదు. మళ్ళీ కొంచెం ఒక 5 minutes ఎక్స్ట్రా అటువైపు వెళ్ళిపోయామండి. మళ్ళీ రివర్స్ వచ్చి వెళ్ళామన్నమాట. కానీ ఎవరైనా వెళ్తే మాత్రం మినీ వెహికలే బుక్ చేసుకోండి. పెద్ద పెద్ద వెహికల్ అయితే మాత్రం మీకు వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. నేరోగా ఉంటాయి రూట్స్ అనేవి. ఎందుకంటే మొత్తం చెట్లు పొదలతో ఉంటుంది అటువైపు ఇటువైపు. ఎవరైనా చిన్న మినీ కార్లే బుక్ చేసుకుని వెళ్ళండి. పెద్ద పెద్దవి అయితే కట్ అవ్వడానికి అది వన్ వే అనమాట. ఏమైనా ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే మాత్రం కొంచెం కట్ అవ్వడం కష్టం అండి. వన్ వే అనమాట. పెద్దగా క్రౌడ్ ఏం లేదు. ఇక సమ్మర్ వస్తుంది కదండి, ఇక ఇప్పుడు వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము ఇంకా స్టార్టింగ్లోనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక వాటర్ ఎక్కువ ఉండవు, కొంచెం ఇప్పుడు ఇప్పుడున్న వాటర్ నెక్స్ట్ ఉండదు అనుకుని మేము ముందుగానే వెళ్ళిపోయామన్నమాట. చూడండి, ఇక్కడే అండి, ఇంతవరకు వచ్చేసాము. మళ్ళీ బ్యాక్కి వెళ్ళామన్నమాట. ఒక 5 minutes ఎక్స్ట్రా దూరం వెళ్ళిపోయాము. ఎందుకంటే మాకు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ కరెక్ట్గా అంటే చూపించలేదన్నమాట. సిగ్నల్ ప్రాబ్లం, సిగ్నల్ మాత్రం అస్సలు ఉండదండి. ఎవరైనా మనీ తీసుకెళ్ళాలంటే కొంచెం మనీ పక్కన పెట్టుకోండి, ఫోన్పేలో అయితే వర్క్ అవ్వవు. మేమైతే అక్కడైతే ఏమి కొనడానికి ఏమి ఉండవు. మనం ఫుడ్ అయినా కుక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు, లేకపోతే అక్కడే కుక్ చేసుకోవచ్చు. చాలామంది అయితే అక్కడ కుక్ చేసుకొని తింటున్నారు. మేమైతే మా పాపకి బాక్స్లో పెట్టేసుకున్నాం. మేమైతే మనం టిఫిన్ చేసి బయలుదేరాం 10:30కి, అదే ఎక్కామన్నమాట. మళ్ళీ రిటర్న్ 3కి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న హోటల్లో తినేసాం అనమాట. చూడండి మొత్తం అరటి తోటలేని, మొత్తం అరటి కొబ్బరి తోటలతో ఉంటుందండి. చాలా బాగుంటుంది. కేరళ ఎంటర్ అయిన తర్వాత మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇటువైపు ఉన్నాయండి, అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కారు. మీకు చూపించడం నాకు కుదరలేదు. అది వెడల్పు పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయండి. అది నాకు కరెక్ట్ తెలియలేదనమాట, అది ఏంటది, ఆ పంట ఏంటనేది. పొగాకు పంటలాగా ఉందండి. మరి అదేంటి పండిస్తారో నాకు తెలియదు కరెక్ట్గా. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు కూడా ఉన్నాయండి. మనం ఎప్పుడు చూడలేదు, నేనైతే ఎప్పుడు చూడలేదండి. డిఫరెంట్. ఇంకా లోపల సిటీలోకి వెళ్తే బాగుంటుందండి, కానీ మాకు టైం లేదు. మేము ఓన్లీ రివర్ చూడడానికంటే ఇది సేఫ్ రివర్ అని చెప్పేసి అక్కడికి వచ్చాం పిల్లలకి. అంటే డేంజర్గా ఉండదు. అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఏమో చాలామంది ఇలా మా పాప అంత ఏజ్ పిల్లలే అనమాట. వాళ్ళు చాలా వెళ్ళారంట. ఏం రిస్క్ ఉండదు, మంచిగానే ఉంటుంది. వాటర్ కూడా కొండ నుంచి వస్తుంది, ఫ్రెష్ వాటర్ మంచిగా ఉంటుంది. డేంజర్ ఏమి ఉండదు, లోతు అవి ఏమి ఉండవు. పిల్లలు ఆడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. తీసుకుని వెళ్ళండి అని చెప్తే మేము ఇక్కడ బుక్ చేసుకుని ఇప్పటి నుంచే ప్లాన్ ఉంది, కానీ ఇప్పటికి అయ్యిందండి అది. అలా బుక్ చేసుకుని వచ్చేసామన్నమాట. ఈ పిల్లలకైతే బెస్ట్ అని చెప్పొచ్చండి. నేనైతే
4.5 వరకు రేటింగ్ ఇస్తాను ఈ రివర్కి మాత్రం. ఎందుకంటే చాలా బాగుంది రివర్ మాత్రం. మనకు ఆ పచ్చిక బయలు ఉంటాయి కదండి గ్రీన్గా నాచ్ అనేది, అది గ్రీన్గా లేకుండా ఎలా అంటే పింక్ ఆరెంజ్ కలర్ అలా ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది. అవే ఫిషెస్కి అదే ఫుడ్ అనమాట. చక్కగా ఇవి ఉంటాయి కదండి రాళ్ళు, అవి ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అవి ఉంటాయి కదా నాచ్ అనేది చక్కగా తింటూ ఉంటున్నాయి అవి. నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఫిషెస్ అయితే నేను కొన్ని కొన్ని చూడలేదు, అన్నీ ఉన్నాయన్నమాట. ఆరెంజ్ కలర్ ఒక ఫిష్ ఉంది, ఇంకా ప్యూర్ బ్లాక్ కలర్ అండి. తల పెద్దగా ఉంది, తోక చిన్నగా ఉంది. అది మీకు చూపిస్తాను, అది కూడా వీడియో క్యాప్చర్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. నాకు డిఫరెంట్గా అనిపించింది. అన్నీ ఒక్క దగ్గరికి వచ్చేసాయండి చేపలు. చాలా బాగుంది వాటర్ మాత్రం, ఫ్రెష్గా ఉన్నాయి. కొండ నుంచి వస్తుంది కాబట్టి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ మాత్రం. కానీ ఎందుకంటే అప్పుడు మీకు సారీ అండి వీడియో అలా అయిపోయింది, ఎందుకంటే అప్పుడు బ్యాగ్లో అదే మా హస్బెండ్ వ్యాలెట్ ఫోన్ పెడుతున్నాను అనమాట, అందుకే క్యామ్ అనేది రివర్స్ అయిపోయింది. చూడండి మీకు అది చూపిస్తాను చూడండి. ఆ నాచు కూడా మొత్తం అంత పింక్ కలర్ ఆరెంజ్ కలర్లా ఉంటుంది అనమాట నాచు. చాలా బాగుంది, ఫ్రెష్గా అనిపించింది నాకు చూడగానే. ఇక నేనైతే వీడియోలో క్యాప్చర్ చేసుకున్నానండి. వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉందండి. ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న మాత్రం, ఎందుకంటే మంచిగానే ఉంది, అంత పెద్ద లోతు ఏం లేదు. ఎందుకంటే మొత్తం స్టోన్తో కాబట్టి వాటర్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. మట్టి ఏం లేదు, మొత్తం రాళ్ళతో ఉన్నట్టు ఉంది వాటర్. రాళ్ళు అలా ఉంటే వాటర్ మంచిగానే ఉంటాయి కదండి. నాచు కూడా నాచు కూడా బాగానే ఉందండి, అంటే మంచిగా ఉంది కలర్. అంటే కొన్ని నాచులు బాగోవు, ఇది మాత్రం పింకు ఆ కలర్లో ఉంది, చాలా బాగుంది. ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ మాత్రం. వాటర్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయండి. చేపలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇందులో. నాకు చాలా బాగా అనిపించింది, అంటే ప్లెజెంట్గా అనిపించింది. మొత్తం చుట్టూ గ్రీనరీ అన్ని కొబ్బరి చెట్లు అరటి తోటలు అన్నీ మంచిగా అనిపిస్తుంది. క్లైమేట్ మాత్రం పిల్లలకి మంచిగా ఆడుకోవచ్చు. డేంజర్ అయితే కాదు, నేనైతే చెప్తున్నానండి, డేంజర్ మాత్రం కాదు. పిల్లలు ఎవరైనా ఉంటే పర్వాలేదు, తీసుకెళ్ళచ్చు, ఆడిపించవచ్చు. అదనమాట, ఇలా అయ్యిందండి మాకు ఈ సండే ట్రిప్ అనమాట. మంచిగా ఎంజాయ్ చేసింది మా పాప మాత్రం, చాలా బాగా ఆడుకుంది వాటర్లో. అంటే ఇంకా ఆ లోతు ఏం లేదండి, మహా అయితే ఇంకా మనకి మోకాళ్ళ అంతవరకు వస్తుంది వాటర్ అంతే. చూడండి చేపలు పెద్ద పెద్ద తల నుండి తోకలేం చిన్నగా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది ఆ చేపలను చూస్తే నాకు. బాగుందండి, నాకైతే నచ్చింది రివరు. నేనైతే స్నానం ఏం చేయలేదు, ఇంట్లోనే చేసుకొని పూజ చేసుకుని టిఫిన్ చేసి బయలుదేరిపోయాం అనమాట. పిల్లలకి మాత్రం ఫుడ్ పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ ఏం ఫుడ్ తినడానికి ఏమి అవైలబుల్గా ఏమి ఉండవండి, ఎక్కడేమి ఉండవు. మొత్తం అటు ఫారెస్ట్ ఏరియా అనమాట, ఏమి ఉండవు. ఏమైనా కావాలంటే ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు మిల్క్ వాటర్ బాటిల్ అన్నీ పిల్లలకి ఏమేమి ఉండాలి అన్నీ పట్టుకుని వెళ్ళండి. వైప్స్ డ్రెస్సెస్ అన్నీ మంచిగా ప్యాక్ చేసుకుని వెళ్ళండి. మనకి లేకపోయినా పర్లేదు, ఒక 2 అవర్స్ 1 అవర్ లేట్ అయినా పర్వాలేదు, పిల్లలకైతే టైంకి పెట్టేయాలి కదా, ఆకలి వస్తుంది. అందుకని నేను చెప్పేసి అన్నీ మేము పెట్టుకున్నానండి, రైస్ను మిల్క్ వాటర్ బాటిల్ పెట్టేసుకున్నాను. ఇంకా పాపకి ఇంకొక ఎక్స్ట్రా డ్రెస్ పట్టుకున్నాను అంతే. ఇదిగోండి ఇక్కడ చూడండి చేపలు ఎన్ని ఉన్నాయో, అవి అలా వచ్చేసాయి అనమాట. నేను పట్టుకోవడానికి ట్రై చేశాను, అలా పట్టుకుంటే జారిపోయి వెళ్ళిపోతున్నాయి. చాలా బాగున్నాయండి క్యూట్గా. చూడండి తోకలు మాత్రం చాలా సన్నంగా ఉంది, హెడ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇవి ఏం చేపలు మరి, డిఫరెంట్గా ఉంది, నాకైతే బాగా అనిపించింది. అంతేనండి. ఇదిగోండి ఇన్ని చేపలు ఉన్నాయి కదా, దగ్గరగా చాలా ఎక్కువ చేపలు ఉన్నాయండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. ఇది మాత్రం కేరళ అనమాట, పరప్తార వాటర్ ఫాల్స్, పడవాయిల్ అండి. ఇది విలేజ్ అనమాట. ఇంక సిటీలోకి వెళ్తే చాలా చూడొచ్చండి కేరళ. ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి మొత్తం చూడడానికి. అలా అయితే ఒక 2 నైట్స్ మాత్రం స్టే చేయాలండి కేరళలో, అప్పుడే మనం అన్నీ చూడగలము. మేము ఓన్లీ రివర్ పాయింట్ చూడడానికి వచ్చాము. ఇంకొకసారి ఎప్పుడైనా చూస్తే సిటీ మొత్తం అలాగే మంచిగా ప్లాన్ చేయాలి. బోటింగ్ అన్నీ మంచిగా ఉంటుందండి. కేరళ మాత్రం మొత్తం గ్రీనరీగా కోకోనట్ ట్రీస్ మళ్ళీ బనానా ట్రీస్తో మంచిగా ఉంటాయి అన్నమాట. చూడాల్సిందే కేరళ మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.